హలో నమస్తే అండి. నిన్న మా పిన్ని వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం వీడియో పెట్టాను కదా, ఆ రోజు చేసిన వంటలు ఇవన్నీ రెండు కంబైన్ చేసి పెడితే లెందీ అవుతుంది వీడియో అని చెప్పేసి వంటలే సపరేట్గా వీడియో పెడుతున్నా. వాళ్ళందరూ వంటలకి కూరగాయలు అవన్నీ కట్ చేస్తున్నారు. నేను పప్పు చేసే వీడియో తీద్దాం అనుకున్నా. నేను లోపలికి వచ్చేసరికి బయట కవర్ చేసి లోపలికి వచ్చేసరికి మా చెల్లి ఆల్రెడీ స్టార్ట్ చేసేసింది. ఇక్కడ మా బాబాయ్ పాపం లోపలనే ఒక చిన్న సిలిండర్ మీదనే చేయాలంటే వంటలన్నీ ఇబ్బంది అవుతుంది కదా, కష్టం అవుతుంది అని చెప్పేసి బయట కొత్తగా స్టవ్ పెట్టేసి స్టార్ట్ చేస్తున్నారు. కానీ ఇది కొన్నప్పుడు పైప్ అనేది సరిగ్గా ఉందా లేదా అని చెక్ చేసుకోలేదు. అది సరిగ్గా పట్టలేదు, అసలు అది వేస్ట్ అయిపోయింది, వాడలేదు. ఇక ఫైనల్గా లాస్ట్కి వచ్చేసరికి ఇంట్లో స్టవ్ మీదనే వంటలన్నీ చేయాల్సి వచ్చింది. ఇది మా పిన్ని వాళ్ళ కిచెన్. మా పిన్ని ఇలా అన్నీ పెట్టేసుకుంటుంది. ఇప్పుడు పప్పు చారు సపరేట్గా చేస్తా అని చెల్లె చారు కోసం రసం తీసి పెట్టుకుంటుంది. కొంచెం కరివేపాకు తీసుకురా అంటే తీసుకొచ్చి ఇచ్చిన, కడిగి రెడీగా పెట్టుకుంటుంది. బయట మమ్మీ వంకాయ ఆలుగడ్డ కర్రీ కోసం అని చెప్పేసి ముక్కలన్నీ కట్ చేస్తే వాటన్నిటిని నీట్గా కడుక్కొని లోపలికి తీసుకొస్తుంది. తీసుకొచ్చేటప్పుడు వాటినైనా నన్ను కూడా ఫోకస్ చేయి అని చెప్పేసి అంటే తనని చూపించిన. మా చెల్లె హాయ్ అని చెప్తుంది. మా మమ్మీ బయట 3 times కడిగింది, అయినా మళ్ళీ కిచెన్లోకి వచ్చి మళ్ళీ కడుగుతుంది. శుభ్రం అండ్ నీట్నెస్ అంటే ఎక్కువ. ఇప్పుడు మా చెల్లె కర్రీ స్టార్ట్ చేస్తుంది. దానికోసం అని చెప్పేసి పోపు వేసుకుంటుంది. ఫస్ట్ చారు చేసి పెడతాక తర్వాత పప్పు సైడ్కి పెట్టేసింది. ఆల్రెడీ పప్పు అవుతుంది, ఇప్పుడు చారు చేస్తా అని చారు కోసం అని పోపు వేసింది. మా మమ్మీ అవన్నీ కడుక్కుంటుంది. చెల్లె పోపు సపరేట్గా వేసేసింది. ఇప్పుడు చింతపండు రసంలో ఉల్లిపాయలు ఉప్పు వేసి పెట్టుకుంది. కొంచెం కారం పొడి వేసింది. కరివేపాకు పోపులోనే వేసేసింది. కొత్తిమీర ఇట్లా కట్ చేసి కడుక్కొని ఆ పోపులో వేసుకుంటే స్మెల్ బాగుంటుంది అక్క, ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి పోపులోనే కొత్తిమీర వేసేసింది. ఇది జీలకర్ర ఎల్లిగడ్డ పేస్ట్ ఒకటేసారి కర్రీస్ అన్నింటి కోసం అని చెప్పేసి మిక్సీ పట్టి పెట్టుకుంది. కొంచెం ఇందులో చారులో కలిపేసింది. ఇప్పుడు కలుపుకున్న చారుని పోపులో డైరెక్ట్ వేసింది. ఇది ఒక 10 minutes వరకు మరిగిందండి. మరిగింది నేను చూపించట్లేదు. ఇప్పుడు కలిపేసి 10 minutes తర్వాత దీన్ని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు వేరే కర్రీ చేయడానికి బౌల్స్ లేవని చెప్పేసి చారుని వేరే దానిలోకి షిఫ్ట్ చేసేసి దాన్ని కడిగి అందులో వేరే కర్రీ చేస్తా అని పక్కకు పెట్టుకుంది. పప్పు అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసింది. చేసిన అక్క నెయ్యి చేసినప్పుడు ఫ్రెండ్స్ గిన్నెలు గిన్నెలు చేస్తుంది, నెయ్యి అయ్యేది. ఇప్పుడు అడిగితే మాత్రం తీసుకోపోయి నవ్వద్దని అన్నది. చూడొద్దంటే చూపిస్తా, వీడియో తీసి మరి తీసుకోతా. వీడియో ఆఫ్ అయినాక తీసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటా. నా గురించే కంప్లైంట్ చేస్తుంది, ఎప్పుడు నెయ్యి చేసి గిన్నెలు తీసుకుంటూ పెడతావు కానీ నాకు ఎప్పుడు ఇవ్వని చెప్పేసి అంటుంది. నేను చేస్తా ఫ్రెండ్స్, నేను నెయ్యి చేసినప్పుడు తను ఉండదు. అయిపోయిన టైంకి మా ఇంటికి వస్తుంది, అప్పుడు అడుగుతుంది. అప్పుడు కొంచెం ఇంట్లోకి సరిపోయేంత మాత్రమే ఉంటుంది, అందుకని అప్పుడప్పుడు ఇవ్వలేను. అదే చెప్తుంది. పప్పు లుక్ చాలా బాగుంది కదా. నాకు పప్పు అనేది కలర్ ఇలా కనిపిస్తే మంచిగా తినబుద్ధి అవుతుంది, నాకు ఫేవరెట్. కానీ మా ఇంట్లో చేసే పప్పు ఈ కలర్ ఉండేది, ఎప్పుడు రెడ్గా ఉంటుంది. పప్పు అనేది కంప్లీట్ అయిపోయింది, మంచిగా ఉంది. టేస్ట్ కూడా సూపర్ వచ్చింది. లుక్ ఎంత బాగుందో టేస్ట్ కూడా అంత బాగుంది. అందరు చాలా నచ్చింది అందరికీ. పప్పు అయిపోయింది, దాన్ని పక్కకు పెట్టేసుకుంది. ఇప్పుడు రైస్ ఒకటి బ్యాలెన్స్ ఉంది, అది 3 పొయ్యిల స్టవ్. అందులో ఒక సైడ్ పప్పు పెట్టేసి రైస్ పెట్టేస్తే రైస్ అయిపోతే ఇప్పుడు ఆలు వంకాయ కర్రీ ఫ్రై చేద్దామని చెప్పేసి అనుకుంటే ఆయిల్ అయిపోయింది. కొత్త ప్యాకెట్ తీసేసి కర్రీకి సరిపడ ఆయిల్ అందులో పోసేసుకొని మిగిలింది బాక్స్లో పోసి పెట్టేసింది. ఇప్పుడు పోపు వేసింది, అందులో మిర్చీస్ కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకుంది. ఆలు వంకాయ చేద్దామని చెప్పేసి కర్రీ చేస్తుంటే బౌల్ చిన్నది అయిపోవట్లా, వెజిటబుల్స్ ఎక్కువ అయిపోయినాయి, బౌల్ చిన్నది అయిపోయింది. అప్పుడు దాన్ని చేయడం తిప్పడం మస్తు ఇబ్బంది అయింది. మధ్యలో వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసి మళ్ళీ చేస్తే అప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. కర్రీ కూడా చాలా బాగా వచ్చింది. అసలు ఇంతవరకు ఇలాంటి వెజిటబుల్స్ ఇలా అన్ని పెద్ద పెద్ద కర్రీస్ చేసేటప్పుడు నేను ఎక్కువ దగ్గరుండి ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం దగ్గరుండి చూస్తే ఇంత సింపుల్నా ఇదేనా అసలు అనిపించింది. కానీ టేస్ట్ మాత్రం మంచిగా వచ్చింది. కర్రీ ఇప్పుడు ఫైనల్ లెక్ మంచిగా కుక్ అయిపోయింది, పర్ఫెక్ట్గా కుక్ అయింది ఆలు వంకాయ మొత్తం. ఇటు పక్కన రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక వెజ్జెస్ అంటే అప్పడాలు అనేది కంపల్సరీ ఉండాలి కదా. ఇప్పుడు అప్పడాలని ఫ్రై చేస్తున్నా. ఈ అప్పడాలన్నీ ఫ్రై చేసుకునేటప్పుడు వేరే స్టవ్ మీద పెట్టి ఫ్రై చేసిన, అందుకే మీకు కిచెన్ లుక్ కానీ స్టవ్ ఇదంతా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇది వేరే చోట ఫ్రై చేసిన అప్పడాలు అనేటివి, అక్కడ లేట్ అవుతుంది వంటలకు అని చెప్పేసి
అప్పడాలు అనేటివి నేను హోమ్ మేడ్ అప్పడాలు కూడా చేస్తుంటా, ఇంట్లోనే ప్రిపేర్ చేస్తుంటా. అవన్నీ అయిపోయినాయి. ఇక ఇంట్లో వాళ్ళు అప్పడాలు లేకపోతే వెజిటేబుల్స్తోని పప్పు చారులతో తినమంటే కొంచెం కష్టం. అప్పడాలు లేవా అని అడుగుతూ ఉంటారు. అందుకని చెప్పేసి వాళ్ళందరి కోసమని అయినా చేసేవాళ్ళం. కానీ ఇంకా పర్లేదులే, ఎందుకు లేకపోయినా తింటారు అనుకున్నాం. కానీ చేయాలి అని చెప్పేసి అంటే వెంటనే మళ్ళీ ఓపెన్ చేసి చక్కడక్క చేసేసినాం. వెజ్ కర్రీస్ తిన్నప్పుడు మనసు అంతా ప్రశాంతంగా అనిపిస్తుంది, యాక్టివ్గా అనిపిస్తుంది. బాడీ అంతా లైట్గా ఉన్న ఫీలింగ్ అనిపిస్తుంది కదా, తొందరగా డైజెషన్ అవుతుంది, అరుగుతుంది. మళ్ళీ తర్వాత ఈవినింగ్ కానీ నైట్ కానీ కొంచెం గ్యాప్ ఇచ్చి తిన్నా అంతేం అనిపించదు. అదే నాన్ వెజ్ తింటే మాత్రం లేజీగా బద్ధకంగా అనిపిస్తుంది, చిరాకు వస్తుంది. తిన్న వెంటనే కొద్దిసేపు పడుకుంటే అయిపోవు అన్న ఫీలింగ్ అనిపిస్తుంది కదా. అందుకే అంటారు వెజ్ తింటే జ్ఞాపక శక్తి బాగుంటుంది, బాడీ కూడా దాన్ని డైజెస్ట్ చేసుకుంటుంది, బాగుంటుంది, యాక్టివ్గా ఉంటాం. నాన్ వెజ్ తింటే మందబుద్ధి ఎక్కువ అవుతుంది అని చెప్పేసి అది 100% నిజం కదా. అలా చాలాసార్లు అనిపించేది. కానీ ఎందుకో వెజ్ నాన్ వెజ్ అన్నప్పుడు నాన్ వెజ్ తినాలంటే ఒక ఇంట్రెస్ట్ అనిపిస్తుంది, ఊరిలో వస్తుంది. వెజ్ తినాలన్నప్పుడు ఒక్కొక్కసారి అబ్బా మళ్ళీ వెజ్జేనా అనే ఫీలింగ్ వస్తుంది. కానీ తిన్న తర్వాత మాత్రం వెజ్తోనే మంచిగా కంఫర్ట్ ఫీలింగ్ అనిపిస్తుంది బాడీకి కూడా. నాన్ వెజ్తోని అంత అనిపించదు కదా. ఓకే, ఇంత సోది ఏం చెప్పకమ్మ తల్లి, ఇదంతా మాకు తెలుసు అని అనుకుంటున్నారేమో. సారీ, నేను ఒకవేళ విసిగించి ఎక్కువ చెప్పి ఉంటే, ఏదో చెప్పాలనిపించి చెప్పిన. ఓకే అండి, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే, నా మాటలు కానీ ఎక్స్ప్లెనేషన్ కానీ నా వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా నా వీడియోస్ని ఫాలో అవ్వండి. నాకు తెలిసినంత వరకు అయితే మీ టెన్షన్స్ అన్నీ కాసేపు మర్చిపోయి మీరు హ్యాపీగా నవ్వుకొని చాలా బాగా ఎంజాయ్ చేసి కాసేపు మిమ్మల్ని రిలీవ్ చేయాలి అని చెప్పేసి ఉద్దేశంతో ఈ ఛానల్ పెట్టిన నేను. అది నేను చేస్తున్నా అని చెప్పేసి అనుకుంటున్నా. ఒకవేళ మీరు ఎలా ఫీల్ అవుతున్నారో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.